అసలు ఇస్లాం అంటే చాలా మందికి తెలియని చాలా అపోహలు అయితే ఉన్నాయి. అసలు ఇస్లాం అనేది ఏ విధమైన కల్చర్ని నేర్పిస్తుంది, అసలు ఎటువంటి విధానాన్ని నేర్పిస్తుంది అనేది సింపుల్గా చెప్పాలంటే ఇస్లాం అనేది తోటి వారికి సహాయం చేయడం గురించి అయితే నేర్పిస్తుంది. అదేవిధంగా మన బంధుమిత్రులతో ఎలా ఉండాలి, అదేవిధంగా మన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, మన యొక్క కర్తవ్యాలు ఏంటి, ఇటువంటి ధ్యేయాల మీద మెయిన్గా ఇస్లాం అయితే ఉంటుంది. కానీ చాలామందికి తెలియక ఇతరులని చంపడం కానీ లేకపోతే ఇతరులని ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటివి ఉంటాయేమో అని చాలామందికి అయితే ఈ అపోహ అయితే ఉంది. కానీ ఇవన్నీ కూడా మనకు అపోహలు. ఇప్పటి వరకు అయితే మనము ఆ యొక్క ఇస్లాం యొక్క బుక్స్ అయితే చదవము, ఎప్పుడైతే దాని గురించి తెలుసుకోమో అప్పటి వరకు మనకి ఇటువంటి అపోహలే ఉంటాయి. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది ముస్లింలు కనీసం తెలియజేయాల్సింది పోయి మనమే వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే మనమే అనమాట. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనమే ముందుగా ఇతరులకి తెలియజేయాలి. ఇస్లాం అంటే ఇది, ఇస్లాం అనేది హెల్పింగ్ అనేది నేర్పిస్తుంది, ఒకరికొకరి సహాయం చేయడం నేర్పిస్తుంది, తోటి వ్యక్తికి సహాయం చేయడం గురించే ఇస్లాం ఎక్కువ చెప్తుంది అనేది మనమైతే క్లియర్గా వాళ్ళకి తెలియజేయాలన్నమాట. లేకపోతే చాలామందికి ఉన్న ఈ అపోహ నిజమని వాళ్ళు అదే విశ్వసిస్తుంటారు. కాబట్టి ఒక ముస్లింగా మనం చేయాల్సింది ఏంటంటే ఇస్లాం అనేది అసలు మెయిన్గా ఏమేమి నేర్పిస్తుంది అనేది మనం క్లియర్గా వాళ్ళకి తెలియజేయాలి.